I have been calling our partners, our Jesus Calls Prayer Towers in Punjab last 2 days. గత 2 రోజులుగా పంజాబ్ లో ఉన్న మన యొక్క భాగస్తులను అలాగే యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం నిర్వాహకులకు నేను కాల్ చేస్తున్నాను. They were crying in fear. వారు భయముతో రోదిస్తూ ఉన్నారు. అంతగా నెట్టివేయబడ్డారు. Missiles falling. అక్కడక్కడ మిసైల్స్ పడుతున్నాయి. Our hearts were beating hard hearing that news. అట్టి వార్తలు వింటున్నప్పుడు గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి. The people are suffering. ప్రజలు బాధపడుతున్నారు. So with a great burden today, along with all the pastors, this afternoon at 1:30 we prayed together. ఈ రోజున గొప్ప భారం కలిగిన వారిగా సేవకులందరితో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రార్థన చేశారు. Together we pray for our nation. కలిసి మేమందరం మా దేశం కోసం Let ప్రార్థిస్తున్నాం. there be peace in the nation. దేశములో శాంతి కలుగును గాక. Let the war stop. యుద్ధం ఆగిపోవును గాక. Let there be peace. శాంతి ఉండును గాక. Peace. శాంతి. Salvation. రక్షణ. Salvation. రక్షణ. For everyone, Lord. ప్రతి ఒక్కరికి ప్రభువా. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. వందనములు ప్రభువా.